బ్రో హాయ్ అనేది ఇటు ట్రైలర్ వచ్చింది ఎలా అనిపించింది? బాయ్ ఏంది బ్రో ఆ వైట్ షర్ట్ లా ఫైట్ ఏంది బ్రో కిరాక అమ్మ కొన్ని సీన్ ల పుష్పట్టు అవ్వ తగ్గేలా అన్నట్టు అల్లర్జున్ లా స్టైల్ అనిపిస్తుంది. ఆ హెయిర్ స్టైల్ కొన్ని సీన్లు చూస్తే మెంటల్ కిరాక్ అనిపిస్తుంది బ్రో. ఇంత మాస్లు నేను ఎప్పుడు చూడలే బ్రో. ఏంటిది బ్రో ఒక్కొక్కసారి సీన్ బ్యాక్ సైడ్ కొన్ని సీన్లు చూస్తే అల్లర్జునా లేకుంటే నానియా కాకపోతే ఇద్దరు ఒక్కటే అయిట్ ఉంటారు బ్రో. కానీ సూపర్ అంటే సూపర్ అనిపించింది అన్న. హీరోయిన్ ఒక డైలాగ్ కొడతానా నువ్వు అర్జున్ గా వస్తావా లేకపోతే అది ఇది అని. ఆ సీన్ లో కూడా చాలా మిరాకిల్ అనిపించింది అన్న. సమయంలో ఏదో సంథింగ్ చెప్పింది ఆ డైలాగ్ కూడా నాకు మస్తు నచ్చింది. ఈ ట్రైలర్ చూస్తేనే కొన్ని సీన్లలో గుస్బంస్ వచ్చినాయి అన్న. అసలు ఏంది ఈ పోలీసా లేకపోతే ఏంటిది మనోడు ఏంది అని కొంచెం కన్ఫ్యూజ్ అయితే ట్రైలర్ చూస్తే అబ్జర్వేషన్ చేయలేకపోయినా భయ. కాకపోతే సీన్ లో ఏముంది అన్నది సినిమా వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే భయ ప్రతి ఒక్కడు ఖచ్చితంగా. కాకపోతే నాని లుక్ మాత్రం ఆ హెయిర్ స్టైల్ మాత్రం దీంట్లో ఉన్నట్టు దానికి దీంట్లో కనిపించలేదు. సూపర్ అంటే సూపర్ అనిపించింది భయ్య. నాకైతే మస్తు కిరాక్ అనిపించింది భయ్య. మ్యూజిక్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవడు కొట్టిండు భయ్య? ఈ మ్యూజిక్ ఎక్కటోడు కొట్టిండు భయ్య. కిర్రాక్ కొట్టిండు భయ్య. కలర్ గ్రేడింగ్ ఏంది భయ్య? ఆ గ్రేడింగ్ లా కలర్ గిల్లరు డిఐ మాత్రం సూపర్ భయ్య. మస్తు అనిపించింది. డ్యూయల్ క్యారెక్టర్ గా ఉన్నట్టుగా ఉంది నాకు. డ్యూయల్ అని నాకైతే ఎక్కడ అనిపించలేదు బ్రో. సింగల్ అని ఫీల్ వచ్చింది. ఎందుకంటే క్రైమ్ చేస్తున్నారు కదా ఒక దాంట్లో, పోలీస్ ఆఫీసర్ ఒక అతను క్రైమ్ చేస్తున్నారు. అది ఇది ఇద్దరు ఒకటే అనుకుంటున్నా బ్రో. మళ్ళీ డ్యూయల్ అని నాకైతే ఆ తేడా రాలే.